వెల్కమ్ టు నేహా గ్రీన్ నేచర్. ఈరోజు సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్ అయిన వాక్కాయ గురించి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వాక్కాయ చెట్టు ఏ విధంగా ఉంది మా పొలంలోది అన్నది వీడియో చేసి చూపించాను. ఈ వాక్కాయ అనేది పుల్లగా ఉంటుందండి. మనం కూరల్లో వాటిలో చింతపండు, ఉసిరికాయ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ వాక్కాయ అనేది మనం కూరల్లో ఎక్కువగా ఉపయోగించుకోవచ్చండి, పప్పులో వాటిల్లో. దీంట్లో వచ్చేసి ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయండి. సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ సేవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయండి. అటువంటి వాళ్ళు ఈ వాక్కాయని ఆహారంలో చేర్చుకుంటే లివర్లో ఉండేటువంటి టాక్సిన్స్ని క్లీన్ చేస్తుంది. అలాగే ఈ వాక్కాయని మనము పచ్చడి చేసుకొని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. పులిహోర లాంటివి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పప్పు లాంటి వాటిలో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అన్సీజన్ అప్పుడు కూడా వీటిని ఒరుగులుగా మనం ఎండబెట్టి వాటిని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వాక్కాయని ఆహారంలో ఉపయోగించుకోవచ్చండి. తర్వాత మనం ఎక్కువగా కేకుల్లో మనకు అక్కడక్కడ చెర్రీస్ కనిపిస్తూ ఉంటాయి కదండి, చక్కగా రెడ్ కలర్లో. అవి వాక్కాయలేనండి. వాటిని చక్కగా పాకంలో ఊరబెట్టేసి వాటిని చక్కగా కొంచెం కలర్ అది యాడ్ చేసి వాటిని చెర్రీస్గా వాడుతూ ఉంటారు. ఇవన్నీ మనం వాక్కాయల నుండే మనం పొందొచ్చు. ఇంకా ఇటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రయోజనాలన్నీ పొందాలి అంటే సీజనల్గా దొరికేటువంటి వాక్కాయని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా నేహా గ్రీన్ నేచర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.